హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పటి వరకు ఎలాంటి ఎంసెట్ ర్యాంక్ రాకపోయినా, జేఈ మెయిన్స్ ర్యాంక్ రాకపోయినా, అంటే ఇప్పటివరకు క్వాలిఫై కాని స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరి కోసం అయితే ఒక బెస్ట్ యూనివర్సిటీని అయితే నేను తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. ఆ యూనివర్సిటీ వచ్చేసి మనకైతే స్టారెక్స్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ మీకు చాలా వరకు స్టూడెంట్స్కి తెలుసు, ఇక్కడ ఏదైతే ఎంసెట్ ఉందో, ఎంసెట్ క్వాలిఫై కాకపోతే మీరు తర్వాత బీటెక్లో జాయిన్ అవ్వాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, క్వాలిఫై కాకపోతే డొనేషన్స్ పే చేసి అమౌంట్ అనేది, కాలేజ్ ఫీ అమౌంట్ అనేది అయితే చాలా 12 lakhs 13 lakhs పే చేసి ఉండాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ 3 lakhs 4 lakhs వరకు డొనేషన్ కట్టాల్సి, ఇలా చాలా వరకు అయితే ఉంటాయన్నమాట బీటెక్ కాలేజ్లో. అయితే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్లో జాయిన్ అవ్వాలి, మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, తక్కువ ఫీజుతో జాయిన్ అవ్వాలి, మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి, అలానే మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ రావాలి అని అనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే నేనైతే ఈ యూనివర్సిటీని తీసుకొని వచ్చానమాట. ఈ యూనివర్సిటీలో వచ్చేసి మీకు ఏంటంటే, మీకు ఎలాంటి ఇంటర్ మార్క్స్, జస్ట్ మీరు ఇంటర్లో పాస్ అయితే చాలు, ఓకేనా. ఇంటర్లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయ్యి, ఎలాంటి మీరు ఇక్కడ ఎంసెట్లో క్వాలిఫై కాకపోయినా పర్లేదు, అలానే ఇక్కడ మీకు జేఈ మెయిన్స్లో ఎలాంటి సీట్ రాకపోయినా పర్లేదు అనమాట. జస్ట్ మీరు ఇంటర్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కోసం అయితే నేను ఈ స్టారెక్స్ యూనివర్సిటీ అయితే తీసుకొని వచ్చానమాట. ముందుగా అసలు ఈ స్టారెక్స్ యూనివర్సిటీలో ఫీజు ఎంత ఉంటుంది, ఓకేనా. ఓవరాల్గా మనకు 4 yearsకి ఫీజు ఎంత ఉంటుంది, అలానే హాస్టల్ ఫీ ఎంత ఉంటుంది, మొత్తం క్లియర్గా మనం అయితే ఇక్కడైతే ఒకసారి తెలుసుకుందాం అనమాట. ముందుగా వచ్చేసి ఈ స్టారెక్స్ యూనివర్సిటీలో వచ్చేసి మనకైతే 100% ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ అనమాట. ఈ యూనివర్సిటీలో మీరు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ గురించి చూసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా 4 years, ఓకేనా, 4 సంవత్సరాల ఫీజు చెప్తున్నాను నేను, 6,80,000 మాత్రమే. ఇందులో వచ్చేసి మీ అందరికీ హాస్టల్ ఫ్రీనే ఉంటుంది, అలానే ట్యూషన్ ఫీ ఫ్రీనే ఉంటుంది అనమాట. మీరు జస్ట్ 6,80,000 రూపాయలు మీరు కనుక పే చేస్తే, ఎలాంటి డొనేషన్ కూడా లేదనమాట. మీరు 6,80,000 రూపాయలు పే చేస్తే మీ అందరికైతే, ఓకేనా, ఈ స్టారెక్స్ యూనివర్సిటీలో అయితే చాలా అనమాట. 4 yearsకి వచ్చేసి మీకు ఎలాంటి డొనేషన్ కూడా పే చేయాల్సి అయితే అవసరం లేదు. దాదాపుగా మన తెలంగాణ నుంచి ఇక్కడ 75+ స్టూడెంట్స్ అయితే ఇప్పటివరకు అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగిందనమాట ఈ యూనివర్సిటీలో వచ్చేసి. అదే కాకుండా మన ఈ యూనివర్సిటీలో వచ్చేసి ప్రజెంట్ అయితే కొన్ని సీట్స్ మాత్రమే ఉన్నాయి, అంటే దాదాపుగా సీట్స్ అన్ని ఫిల్ అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ మీకు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తానో, ఓకేనా, ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ చూడండి. ఈ కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే త్వరగా మీరైతే అడ్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవరైతే సరే స్టూడెంట్స్ ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ త్వరగా మీరు నాకు ఇప్పుడే మెసేజ్ చేస్తే ఈ కాలేజీలో అయితే మీరైతే అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. 7671976893 ఈ నెంబర్కి ఇప్పుడే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్వాలేదు, మీరైతే ఈ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కదా, మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా సరే నేనైతే అక్కడ క్లియర్గా మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానమాట. అయితే ఇక్కడ ముందుగా మీకు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీకు ఫ్రీ హాస్టల్ వీలే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఈ మంత్ 29th, ఓకేనా. మనకి ఏదైతే ఈ మంత్ 29th ఉందో మీకు ఫ్రీ విజిటింగ్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి కాలేజ్ వెళ్ళి చూసుకోవాలనుకుంటే ఈ కాలేజ్కి వెళ్ళి మీరు ఫ్రీగా విజిటింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఫ్రీగా ఫ్లైట్లో అంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో అంటే ట్రైన్లో వెళ్ళొచ్చు అనమాట ఈ యూనివర్సిటీకి అయితే. ఇక్కడ కాలేజ్ ఇక్కడ వీళ్ళే తీసుకెళ్ళి మీకు యూనివర్సిటీ మొత్తం తీసుకెళ్ళి చూపించుకొని వస్తారు. దాని లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఢిల్లీ గురువారం మెయిన్ హైటెక్ సెక్టార్లో అయితే మనకైతే ఉందన్నమాట. లొకేషన్ వచ్చేసి యూనివర్సిటీ ప్రైమ్ లొకేషన్ మిలీనియం టెక్ సిటీ అనమాట. ఇక్కడ విజిటింగ్కి ఇక్కడ మీరు పేరెంట్తో వెళ్ళొచ్చు, పేరెంట్ ఒక స్టూడెంట్ ఇద్దరు కలిపి మీరైతే విజిటింగ్కి వెళ్ళి మీరు కాలేజ్ అంతా చూసుకొని అక్కడ ఫుడ్ ఎలా ఉంది మొత్తం ఒకసారి తినేసి అంతా ఓకే అనుకున్న తర్వాత మీరైతే కాలేజీలోకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఎవరు కూడా లేట్ చేయకండి, ఇప్పుడే మీరు త్వరగా నాకు మెసేజ్ చేసి ఈ కాలేజీలో అయితే అడ్మిషన్స్ అయితే తీసుకోండి అనమాట. ఇంకొకటి మీకు మెయిన్గా వచ్చేసి ఈ క్యాంపస్లోనే మనకి ఎవరైతే స్టూడెంట్స్కి సంబంధించి మన ఫ్యాకల్టీ ఉందో ఈ ఫ్యాకల్టీ కూడా వచ్చేసి మనకి రెసిడెన్షియల్గా, అంటే ఇక్కడ రెసిడెన్షియల్ కాకుండా మొత్తం వాళ్ళు కూడా మనతో పాటే ఫ్యాకల్టీ కూడా డే స్కాలర్ లాంటి లేకుండా మనతో పాటే రెసిడెన్షియల్గా ఉండడం జరుగుతుంది. అంటే మీకు హాస్టల్లోనే సార్లు మేడమ్స్ కూడా మీకు ఉంటారనమాట. వాళ్ళు రోజు బై రోజు రావడం, డే స్కాలర్స్ ఇలాంటివి అయితే చేయరు. అయితే ఇక్కడ హాస్టల్ గురించి చెప్తే మీకు హాస్టల్ వచ్చేసి ఇక్కడ బెడ్లు మీరు ఇవన్నీ చూసుకోండి. హాస్టల్ కూడా అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ క్యాంపస్కి విజిట్ అయ్యాను, మంచిగా ఉంది, నాకు కూడా నచ్చింది ఈ కాలేజ్ కూడా. ఇప్పుడే స్టారెక్స్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ కింద కనిపిస్తున్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే నేను కింద నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, ఆ నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. అలానే ఇక్కడ మీరు చూసుకోండి ఈ యూనివర్సిటీలో వచ్చేసి మీరు మెయిన్గా ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మీకు ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం జరుగుతుంది. లేదు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఫ్లైట్లో కూడా మీకైతే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడే మీరు సీట్స్ కొన్నే ఉన్నాయి,
త్వరగా వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోండి. అడ్మిషన్స్ కోసం ఇప్పుడే నాకు మెసేజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా దీని గురించి క్లియర్గా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే తప్పకుండా అయితే నాకైతే మెసేజ్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి మెసేజ్ చేసేయండి.